హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇంట్లోనే ఇలా డ్రై ఫ్రూట్స్ చిక్కీ చేశారంటే సేమ్ బయట షాప్లో కొనే డ్రై ఫ్రూట్స్ చిక్కీలానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. ఎలా తయారు చేసానో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు వేసుకోవాలి. ఈ బాదం పప్పుని మీకు ఇష్టమైతే బాదం పప్పుని అలా పప్పులా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాదం పప్పుని ఇలా ఈ విధంగా కట్ చేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నమాట. మరీ ఎక్కువగా అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు అయితే ఇలా డైరెక్ట్గానే వేసేసాను, కట్ చేయకుండా. ఇలా జీడిపప్పు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా జీడిపప్పును కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్లో ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ అయితే వేసాను. అదే గుమ్మడి గింజలు అంటాం కదా, గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి. గుమ్మడి గింజలు 1 కప్పుకి 1/2 కప్పు అయితే వేసాను. మీకు ఇష్టమైతే 1/2 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇవైతే సమానంగా వేయకూడదు. ఇక్కడ నేను 1/2 కప్పు అయితే ఇలా పంప్కిన్ సీడ్స్ వేసి వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ అయితే చేశాను. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1 బై 1 ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్లో వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ కూడా 1/2 కప్పే వేసాను. వాటర్ మిలన్ సీడ్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు అనేది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. కానీ నువ్వులు కూడా హెల్త్కి మంచిదే కాబట్టి నేనైతే యాడ్ చేశాను. నువ్వులు కూడా 1/2 కప్పు వేసుకొని నువ్వులు ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు ఇక నేను 1/2 కప్పు వేసాను, మీకు ఇష్టమైతే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసుకొని ఇలా పైన తొక్క వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు అయితే వేరొక ప్లేట్లోకి తీసుకొని ఈ పల్లీలకి పైన ఉన్న పొట్టు అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. పల్లీలు పొట్టు ఉంటాయి కాబట్టి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లో అయితే వేయకుండా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలా పొట్టు అంతా తీసేసి పల్లీని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే ఇలా 2 ముక్కలు అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న డ్రై ఫ్రూట్స్లోకి పల్లీలు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఒక కప్పు తీసుకొని కొలుచుకోవాలన్నమాట. అంటే మనం బాదం, కాజు, ఇంకా పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా కప్పుతోని 1/2 కప్పు వేసాం కాబట్టి మనకి బెల్లం వేసుకోవడానికి కరెక్ట్గా క్వాంటిటీ తెలియదు. కాబట్టి ఇక్కడైతే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ నట్స్ అన్నీ కూడా ఇలా ఈ విధంగా కప్పుతో కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే 2 కప్పులు అయితే వచ్చాయి. ఇక్కడ చూసారు కదా, ఈ కప్పుతో నేను బాదం, కాజు ఇవన్నీ తీసుకున్నాను. బాదం, కాజు సమానంగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ 1/2 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఇలా కప్పుతో కొలిచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో ఈ డ్రై నట్స్ అన్నీ కొలిచామో సేమ్ అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నాకు డ్రై నట్స్ అన్నీ కూడా 2 కప్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు నేను 1.5 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 2 కప్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు వరకు బెల్లం తగ్గించి వేసుకోవచ్చు. ఇక నేనైతే 1.5 కప్పు బెల్లం అయితే వేసాను. బెల్లం వేసి ఇంకో 1/2 కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలా బెల్లం పొంగుతూ కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసిన తర్వాత పాకం ఇలా కొంచెం దగ్గరగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ వాటర్లో మనం మరిగించిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా మరిగించిన బెల్లం వేసుకొని మనకి ఈ బెల్లం అనేది ఇలా ముద్దగా రావాలన్నమాట. గట్టిగా ముద్దలాగా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయినట్టు. ఇక్కడ వీడియోలో చూసారు కదా, ఇలా ముద్దగా గట్టిగా రావాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. మనం వాటర్లో వేయగానే వెంటనే గట్టిగా అయిపోతుంది అన్నమాట.
ఈ ఉండని మనం కడాయికేసి కొడితే టంగమని సౌండ్ రావాలి. అలా అయితే మనకి పాకం వచ్చినట్టనమాట. ఇక్కడ చూసారు కదా మనకి ఈ బెల్లం అంతా కూడా ఇలా చిక్కగా ముద్దలాగా అయిపోద్దనమాట పాకం వచ్చిందంటే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసిన నట్స్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. స్టవ్ మంటనైతే లో ఫ్లేమ్‌లో పెట్టేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ముందుగా ఫ్రై చేసిన డ్రై నట్స్ ఈ పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని పాకం మొత్తం కూడా ఈ డ్రై నట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు స్టవ్ మంట లో ఫ్లేమ్లో పెట్టే ఈ పాకం అంతా కూడా ఈ డ్రై నట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పాకంలో కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించుకొని ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఈ స్టీల్ ప్లేట్ కానీ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. బటర్ పేపర్ లేదనుకుంటే ఇలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ ముందే అప్లై చేసి ఉంచుకోవాలన్నమాట. ఇలా ముందే అప్లై చేసి ఉంచుకుంటే మనం ఇలా తయారు చేసిన వెంటనే ఈ ప్లేట్లో వేసేసుకోవచ్చు. అంటే ఇది గట్టిపడిపోతుందనమాట మనం స్టవ్ ఆపేసి అలా పక్కకు వదిలేస్తే. అందుకే మనం పాకం మరిగించేటప్పుడు స్టీల్ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా మనం స్టవ్ ఆపేసిన వెంటనే ఈ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. అంటే ఈ చిక్కీలు మరీ మందంగా కాదు పలుచగా కాకుండా కొంచెం మీడియంగా వచ్చేలాగా ఇలా ప్లేట్ మొత్తం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చాక్తోని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వేడిగా కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ ప్లేట్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసాను. అంటే కొంచెం అంటుకుంటుందన్నమాట. మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు కావాలని. అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే కొంచెం అంటుకుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. ఇక్కడ వీడియోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ చిక్కీలు అయితే. మీరు కూడా ఇలా వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ చిక్కీ తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.